రాజధాని లేని రాష్ట్రం, పిన్ కోడ్ లేని అడ్రస్ రెండూ ఒకటే. గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు కాలం మారింది. అమరావతి ఏపీకి ఏకైక శాశ్వత రాజధానిగా చారిత్రక ఘట్టాన్ని సొంతం చేసుకుంది. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ఏపీ పునర్విభజన బిల్లు 2026కు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఇప్పుడు ఈ బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరకు చేరింది. అక్కడ ఆమె సంతకం చేయగానే ఇది గెజిట్ గా మారిపోతుంది. ఈ సంతోషకరమైన వార్త బయటకు వచ్చిన ఒక్క రోజులోనే అమరావతికి మరో బిగ్ అప్డేట్, ఒక తీపి కబురు అందింది. రాష్ట్ర రాజధాని నగరంగా మారబోతున్న అమరావతికి భారత తపాలా శాఖ ఒక అఫీషియల్ ఐడెంటిటీని ఇవ్వబోతుంది. త్వరలోనే అమరావతికి ఒక కొత్త పిన్ కోడ్ ను కేటాయించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏదైనా ఒక ఊరికి, నగరానికి అఫీషియల్ గుర్తింపు రావాలంటే ఆ పేరు మీద పక్కాగా ఓ పిన్ కోడ్ ఉండాలి. ఇండియాలో ఎక్కడి నుండి పోస్టు పంపించినా ఆ 6 అంకెల నెంబర్ ఆధారంగానే సరైన డెస్టినేషన్కు చేరుతుంది. ఇన్నాళ్లు అమరావతి రాజధాని విషయంలో ఉన్న సందిగ్ధతను తొలగిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును ఆమోదించింది. ఇదొక చారిత్రాత్మక విజయం. ప్రస్తుతానికి అమరావతికి తనదంటూ ఒక ప్రత్యేక పిన్ కోడ్ లేదు. వెలగపూడి పిన్ కోడ్ 522223 వాడుతున్నారు. సెక్రటేరియట్ అవసరాల కోసం 52222338ని కూడా వాడుతున్నారు. ఈ చట్టబద్ధత ప్రక్రియ పూర్తి కాగానే అమరావతికి ఒక సొంత ఐడెంటిటీని ఇవ్వడానికి పోస్టల్ డిపార్ట్మెంట్ పనులు మొదలుపెట్టింది. స్థానిక అడ్వకేట్, సామాజిక కార్యకర్త అడిగిన సమాచారం మేరకు స్పందించిన పోస్టల్ శాఖ అమరావతిలో ఒక భారీ జనరల్ పోస్ట్ ఆఫీస్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమిని సేకరించిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ భవన నిర్మాణం పూర్తయిన వెంటనే సర్కిల్ ఆఫీస్ అనుమతితో అమరావతికి ఎక్స్క్లూజివ్ ఒక కొత్త పిన్ కోడ్ ను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పిన్ కోడ్ రావడం ద్వారా భారత తపాలా శాఖ మ్యాప్ లో అమరావతి అధికారికంగా ఏపీ రాజధానిగా నిలిచిపోతుంది. పిన్ కోడ్ ఒక్కటే కాదు, రాజధానికి అవసరమైన ఇతర కేంద్ర సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అమరావతికి కేంద్రంగా పాస్పోర్ట్, ఆధార సేవలు ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను కూడా పోస్టల్ శాఖ పరిగణలోకి తీసుకుంది. ఈ పూర్తి స్థాయి సేవలు ప్రారంభమయ్యే వరకు ప్రస్తుతం అక్కడ ఉన్న లోకల్ సబ్ ఆఫీసుల ద్వారా ఆ సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే అమరావతిలో పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు కేటాయించారు. గతేడాది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పలు ప్రముఖ బ్యాంకుల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. త్వరలోనే రిజర్వ్ బ్యాంక్, ఇతర పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు అమరావతికి కేంద్రంగా కార్యకలాపాలు సాగించనున్నాయి. పిన్ కోడ్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. దీని ద్వారా లెటర్స్ చేరవేయడానికి, ఇతర పోస్టల్ కార్యకలాపాలను పక్కాగా నిర్వహించడానికి వీలవుతుంది. ప్రతి పోస్ట్ ఆఫీస్కి ఒక ప్రత్యేకమైన పిన్ కోడ్ ఉంటుంది. ఈ 6 అంకెల నెంబర్తో పోస్టు ఎక్కడికి వెళ్లాలో పక్కాగా తెలిసిపోతుంది. ఈ వ్యవస్థను 15 ఆగస్టు 1972లో ప్రారంభించారు. ఈ 6 అంకెల నెంబర్లో మొదటి అంకె పోస్ట్ ఆఫీస్ ఉన్న జోన్, రెండో అంకె పోస్ట్ ఆఫీస్ సబ్ జోన్ను సూచిస్తాయి. ఆ 2 అంకెలను మూడో నెంబర్ తోడైనప్పుడు పోస్ట్ ఆఫీస్ ఉన్న జిల్లా, పోస్టల్ ఏరియా తెలుసుకోవచ్చు. తరువాతి 3 అంకెలు పోస్టల్ సర్కిల్ను, పోస్ట్ ఆఫీస్ అడ్రస్ తెలియజేస్తాయి. తెలంగాణకు ముందు 2 నెంబర్లు 50కి గాను ఏపీకి 51, 52, 53ను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2026కు పార్లమెంట్లో ఆమోదం లభించిన తర్వాత ఈ కొత్త పిన్ కోడ్ అప్డేట్ రావడం ఒక కీలకమైన అడుగు అని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం ఒక 6 అంకెల నెంబర్ మాత్రమే కాదు, అమరావతిపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేసే ఒక ఐడెంటిటీ. రాష్ట్రపతి సంతకంతో గెజెట్ నోటిఫికేషన్ విడుదల కాగానే అమరావతిలో అభివృద్ధి పనులు, కేంద్ర సంస్థల రాక మరింత ఊపందుకుంటుందని విశ్లేషించింది. హైదరాబాద్ కంటే అమరావతిలో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు నాయుడు ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమవుతుంది. పార్లమెంట్లో చట్టబద్ధత రావడంతో అమరావతి రూపురేఖలు మారిపోతున్నాయి. త్వరలోనే అమరావతికి ఒక అఫీషియల్ పిన్ కోడ్, ఆధార్ కేంద్రం, పాస్పోర్ట్ సేవలు, బ్యాంకులు అన్నీ ఒకే చోట కొలువు తీరబోతున్నాయి. 10 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఒక పర్ఫెక్ట్ రాజధాని కళ నెరవేరుతూ ఉండడం ప్రతి ఏపీ పౌరుడికి గర్వకారణం.